హాయ్ స్టూడెంట్స్, మనము నిన్నటి వీడియోలో 6th క్లాసులో కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ అసోసియేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ఆఫ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే, సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే దీంట్లో త్రీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, 3 వాల్యూస్. ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీలోనేమో ఓన్లీ 2 వాల్యూసే ఉంటాయి, ఏ ప్లస్ బి అనే వాల్యూ ఉంటుంది. అదే కమ్యూనిటేటివ్ ప్రాపర్టీలోనేమో 2 వాల్యూసే ఉంటాయి, కానీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అది రివర్స్ రైట్ సైడ్లో కూడా ఉంటుంది. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని. సో ఆ 2 వాల్యూస్ సేమ్ అవుతే అప్పుడు ఆ కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుందని. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే దీంట్లో 3 వాల్యూస్ ఉండాలి. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఫస్ట్ వీటిని యాడ్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాల్యూని దీంతో యాడ్ చేయాలి. అదే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ విధంగా మనము వాల్యూస్ని యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ సిని ఫస్ట్ యాడ్ చేస్తే ఏం వాల్యూ వస్తుందో తర్వాత ఏ తోటి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏ ప్లస్ బిని ఫస్ట్ యాడ్ చేసి తర్వాత వచ్చిన వాల్యూని సితో యాడ్ చేయాలి. సో ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతే అప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఈక్వల్ అవుతుంది అండి, సూటబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 6 ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఏ వాల్యూ దగ్గర రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 రాస్తున్నాను, ప్లస్ ఉంది, ప్లస్ సి వాల్యూ 6 బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ రాస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని అడిషన్ చేయాలి. 2 ప్లస్ 5 ప్లస్ 6 ఎంత? 2 ప్లస్ 5 ప్లస్ 6 ఎంత? అప్పుడు 5 ప్లస్ 6 11 అవుతుంది. సో 2 ప్లస్ 11 ఎంత? 13. సో ఇది దేంది? ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ. నెక్స్ట్ లెఫ్ట్, ఇది రైట్ సైడ్లో ఉన్న వాల్యూ ఫైండ్ అవుట్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ అంటే ఏంది? 2 ప్లస్ బి అంటే 5, ఇది బ్రాకెట్లో, ప్లస్ సి అంటే 6. సో 2 ప్లస్ 5 ఎంత? 7 ప్లస్ 6. 7 ప్లస్ 6 ఎంత? 13. సో మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ అండ్ రైట్ సైడ్లో ఉన్న వాల్యూ సేమ్ వచ్చింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. దీని వాల్యూ 13, దీని వాల్యూ 13. సో ఇట్ ఈజ్ సూటబుల్. ఓకే, ఇట్ ఈజ్ ఏ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏది? ఏ ప్లస్ బి అడిషన్. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. అలాగే నెక్స్ట్ సూటబుల్ అని రాద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్. ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకే, ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది ప్రాపర్టీ, ఇది ప్లస్లో, ఇది మల్టిప్లికేషన్లో. సో ఫస్ట్ ఏ వాల్యూ ఏంటి అనుకున్నాం? 2, బి వాల్యూ 5, సి వాల్యూ 6. సో ఏ వాల్యూ రైట్? 2 ఇంటూ 5 ఇంటూ 6, 2 ఇంటూ 5 ఇంటూ 6. సో 2 ఇంటూ 5 6 30, 2 ఇంటూ 5 10 ఇంటూ 6, 2 30 60.
10 6 60. సో మనకి ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కదా. సో A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ A ఇంటూ B ఇంటూ C. సో ఇది మనకు కరెక్ట్ అయింది. సో ఇట్ ఈజ్ సూటబుల్. అంతే కదా, అసోసియేటివ్ ప్రాపర్టీలో ఇట్ ఈజ్ సూటబుల్ మల్టిప్లికేషన్స్లో. ఓకే, నెక్స్ట్ డూ దిస్. హియర్ డూ దిస్ సమ్స్ ఇస్ దేర్, నో డూ దిస్. డూ దిస్ చేద్దాం. వెరిఫై ద ఫాలోయింగ్. వెరిఫై ద ఫాలోయింగ్. 5 ఇంటూ 6 ఇంటూ 2. 5 ఇంటూ 6 ఇంటూ 2. దీని వాల్యూస్ని వెరిఫై చేయమంటున్నాడు. 5 6 30 ఇంటూ 2. 5 అలాగే రాద్దాం ఇంటూ 6 2 12. 30 ఇంటూ 2 60. 12 5 60. ఓకే, సో రెండు సేమ్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ సెకండ్ వన్. 3 ఇంటూ 7 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 7 ఇంటూ 5. ఫస్ట్ 3 7 21 ఇంటూ 5. 3 అలాగే రాద్దాం. 7 5 35. 21 ఇంటూ 5. 21 ఇంటూ 5. 5 1 5. 5 2 10. ఓకే, 35 ఇంటూ 3. 3 5 15. 3 3 9. 9 plus 1 10. So 105 is equal to 105. So LHS is equal to RHS. ఓకే, సో మనకు వెరిఫై అయింది. సో ఇది ఈజ్వల్ ఇదే అయింది, ఇది ఈజ్వల్ ఇదే అయింది. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు క్వశ్చన్స్. ఇక్కడ మనం ఇది మర్చిపోయాం. ట్రై దిస్. టేక్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ చెక్ వెదర్ సబ్ట్రాక్షన్ ఈజ్ కమ్యూటేటివ్ ఫర్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్. ఓకే, సో సబ్ట్రాక్షన్స్లో కమ్యూటేటివ్ అనేది యూజ్ సూటబుల్ అవుతుందా కాదా అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ నో. ఒక ఎగ్జాంపుల్గా మనము బిఫోర్ వీడియోలో నేర్చుకున్నాము. ఆ బిఫోర్ వీడియో ఒకసారి చూస్తే మీకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. డివిజన్ ఈజ్ కమ్యూనికేటివ్ ఫర్ హోల్ నెంబర్ ఆర్ నాట్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్. సో కొన్నిటికి సూటబుల్ అవ్వవు. దిస్ ఈజ్ ఆల్సో నో. ఓకే, సో నౌ డూ దిస్ కంప్లీట్ అయింది కదా. సో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. అన్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకొని డివిజన్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ హియర్ ఎగ్జాంపుల్ 1. ఫైండ్ 196 ప్లస్ 57 ప్లస్ 4. ఓకే, ఏమిచ్చాడు ఎగ్జాంపుల్ 1లో 196 ప్లస్ 57. ఎగ్జాంపుల్ 1 196 ప్లస్ 57 ప్లస్ 4. సో ఎగ్జాంపుల్ 1 196 ప్లస్ 57 ప్లస్ 4. సో దీన్ని మనము ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఈజీగా మనము చేయడానికి చూడాలి. సో ఫస్ట్ 196 ప్లస్ 57 ప్లస్ 4. ఫస్ట్ ఈ రెండింటిని బ్రాకెట్లో రాద్దాం. రాస్తే అప్పుడు ఏమవుతుంది, 57 ప్లస్ 4ని మనము ఈ 4ని ఇటు తీసుకొచ్చిన ఈ 4 అటు సైడ్కి రాసిన సేమ్ అవుతుంది కదా. సో 196 ప్లస్ 4 ప్లస్ 57 ఇలా రైటింగ్ చేయొచ్చు కదా. అందుకు మనం కమ్యూటేటివ్ ప్రాపర్టీలో నేర్చుకుంటాము. ఓకే, A ప్లస్ B అయినా B ప్లస్ A అయినా సేమే అని. సో మళ్ళీ కమ్యూటేటివ్ ప్రాపర్టీని సూటబుల్గా యూజ్ చేయడానికి ఏం చేస్తాము, 196 ప్లస్ 4 ప్లస్ 57
ఇలా రైటింగ్ అయితే ఇప్పుడు ఈజీగా ఇది అడిషన్ చేయొచ్చు. 196 + 4 200 + 57. ఇప్పుడు 257. సో మనము కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి a + b = b + a కదా, అంటే దీని వాల్యూ ఏదవుతుందో b + a వాల్యూ కూడా అదే అవుతుంది. అందుకే కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. a + b + c, అప్పుడు a + b + c రాయొచ్చు కదా. సో ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి రాసాం. సో టోటల్గా 257. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. 5 × 9 × 2 × 2 × 3 × 5. ఓకే. సో ఫస్ట్ మనకు ఈజీగా ఉండేది చూసుకోవాలి. ఈ 9 ఇటు వచ్చి ఈ 9 అటు తీసుకెళ్ళి 2ని ఇటు తీసుకొద్దాం. 5 × 2 × 9 మళ్ళీ ఈ 3ని ఇటు తీసుకెళ్ళి ఈ 2ని ఇటు తీసుకెళ్దాం. 3 × 2 × 5. 5 × 2. సో దీన్ని ఇటు తీసుకొచ్చాను, ఈ 2ని ఇటు తీసుకెళ్ళాను. 5 × 2 10, 9 3s are 27, 2 5s are 10. అయిందా? ఇప్పుడు 10 × 10, ఈ 10ని తీసుకెళ్దాం. 10 × 10 × 27. సో 10 10s are 100 × 27. అప్పుడు 27 1s ఎంత? 27. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఇలా మనము ప్రాపర్టీస్ని యూజ్ చేసి, సో ఇక్కడ మనం క్లోజర్ ఏ ప్రాపర్టీని యూజ్ చేసాం? కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసాం. a + b అన్నా b + a × b అన్నా b × a అన్నా సేమే కదా. అందుకే మనము దీన్ని ఇటు తీసుకొచ్చి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాం. సో ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి మనము ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ do this. Use the commutative and associative properties to simplify the following. సో కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి సింప్లిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ 319 + 69 + 81. ఓకే. సో ఇక్కడ 319 రాస్తాము, ఈ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం, ఇది రైట్ సైడ్కి తీసుకొద్దాం. 81 + 69 ఏం యూజ్ చేసినట్టు? ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసాం. ఏంటిది? a + b అన్నా = b + a, ఇది సేమ్ కాబట్టి యూజ్ చేసాం. ఇప్పుడు 81 ఉందా? 319 + 81 (69). ఇప్పుడు ఏం యూజ్ చేసాం? అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసాం. సో ఇక్కడ 0 10 9 10 4 400 + 69 469. సో ఆ విధంగా మనం ప్రాపర్టీని యూజ్ చేసి మనకు వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, డైరెక్ట్ కూడా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 319 + 69 + 81 డైరెక్ట్ మామూలుగా అడిషన్. బట్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి చేయండి అన్నప్పుడు a + b = b + a, అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అలాగే a + b + c, అప్పుడు ఏం చేయొచ్చు? a + b + c ఇలా యూజ్ చేసి రాయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ 431 + 37 + 69 + 63. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేసుకుందాం. 431 + 69 + 37 + 63. ఓకే. సో ఈ 2 వాల్యూస్ అండ్ ఈ 2 వాల్యూస్ ఇప్పుడు యాడ్ చేద్దాం. 10 9 మళ్ళీ 10 5 + 10
7 plus 10. సో 500 plus 100 600. సో ఆ విధంగా మనము దాన్ని చేంజ్ చేసి చిన్నగా చేంజ్ చేసి ఏదైనా మనము ఒకటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 into 71 into 5. ఓకే. సో దీనికి మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి 2 into ఇవి రెండు రివర్స్లో రాద్దాం. కమ్యూటేటివ్ అంటే A into B is equal to B into A ఆ వాల్యూని అంటే 5 this side and 71 that side. So commutative. So again 2 into 5 into 71. So ఇదేంటిది అసోసియేటివ్ ప్రాపర్టీ యూజ్ చేసాం. సో 2 5s are 10 into 71. So 710. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలా రాద్దాం? ఈజీగా మల్టిప్లై చేయాలి అంటే 50 into 17 into 2. సో 50 into 17 into 2 ఎలా చేస్తాం? 50 into ఇది రివర్స్లో రాస్తాం. కమ్యూనికేటివ్ A into B is equal to B into A. సో 2 into 17 కమ్యూనికేటివ్ ప్రాపర్టీ యూజ్ చేసాం. సో అగైన్ 50 into 2 into 17 ఏం యూజ్ చేసాం? A into B into Cకి A into B into Cని యూజ్ చేసాం. సో 52s are 100 into 17. 17 1s are 17 2 zeros. సో ఈ విధంగా మనము ఈ డూ దిస్లో ఉన్న సమ్స్. ఓకేనా? నెక్స్ట్ థింక్, డిస్కస్ అండ్ రైట్. ఈజ్ 16 divided 4 divided 2 ఈజ్ ఈక్వల్ 16 divided 4 divided 2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. LHS RHS సేమా అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఓకే, థింక్, డిస్కస్ and write. Think, discuss and write. So is 16 divided 4 divided 2 is equal 16 divided 4 divided 2 question mark. సో 16 divided 4 చేస్తే ఏమొస్తుంది? 4 టేబుల్లో 16 ఎక్కడ ఉంటుంది? 4 4s are 16 divided 2. ఓకే, ఇక్కడ 16 అలాగే రాద్దాం. 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది? 2 2s are. ఓకే, 2 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది? 2s are. 2 టేబుల్లో 16 ఒకటి వస్తుంది? 8. సో ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్. ఓకే, A divided B divided C నాట్ ఈక్వల్ A divided B divided C. ఓకే, ఇట్ ఈజ్ నాట్ సూటబుల్. సో ఇక్కడ అదే అడుగుతున్నాడు. డస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ డివిజన్ హోల్డ్ ఫర్ ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్? సో ఇది అసోసియేటివ్ ప్రాపర్టీకి యూజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. చెక్ ఇఫ్ ద ప్రాపర్టీ హోల్డ్స్ ఫర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్ 2. గివ్ 5 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ సబ్స్టిట్యూటెడ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఇలా మనం డివిజన్లో చేసినట్టే మళ్ళీ ఒక 5 సబ్ట్రాక్షన్స్లలో మళ్ళీ డివిజన్స్లలో సమ్స్ తీయాలి అని చెప్తున్నాడు. సో అవి సూటబుల్ అవుతుందా సూటబుల్ కాదా అనేది చెక్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? సో ఏమైనా ఒక 5 సమ్స్ A is equal to 5, B is equal to 3, 4, C is equal to 4 అలా తీసుకొని మనకు అవి సూటబుల్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. చెక్ చేయండి. ఓకేనా? సో మీకు ఈజీగా ఉండే నెంబర్స్ తీసుకొని సూటబుల్ అయ్యేది లేదో చెక్ చేయండి. సో ఏదైనా నాట్ సూటబులే అవుతుంది. డివిజన్స్లో కూడా సబ్ట్రాక్షన్స్లో మీరు ఎలాంటి నెంబర్ తీసుకున్నా అవి నాట్ సూటబుల్ అవుతాయి. ఓకేనా? సో
ఇప్పటికి ఈ థింక్, డిస్కస్ అండ్ రైట్ వరకు కంప్లీట్ చేశాను నేను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.